రాజకీయాల్లో ప్రతి ఒక్కరు గుర్తింపు కోరుకుంటారు. గుర్తింపు నాకు అవసరం అన్నది అది పెద్ద. అంటే ఇప్పుడు జనసేన పార్టీ జీరోలో వచ్చినటువంటి టైంలో మేము వచ్చినటువంటి వ్యక్తులు, మేము గుర్తింపు కోసం వచ్చిన వ్యక్తులం కాదు. ఇక్కడ మీరు నోట్ చేయాల్సిన పాయింట్ అంటే ప్రజా సమస్యల కోసం పోరాడేటువంటి వ్యక్తులుగా మేము ముందుకు వచ్చాం. కానీ గుర్తింపు కావాలి, డబ్బు కావాలి, హోదా కావాలి, హుందాతనం కావాలంటే జనసేన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు అలాంటి వ్యక్తులు. రాజకీయాల్లో ఎవరైనా పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత ఏదన్నా గుర్తింపు అనేది కోరుకుంటారు. గుర్తింపు ఏదో నాకు నేను కోరుకోలేదు అనేది పెద్ద అబద్ధం అది. మీరు అలా చూసుకున్నట్లయితే జనసేన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ రోజు నుంచి ఎలా ఉన్నారు, ఈ రోజు నుంచి అలానే ఉన్నారు. కొత్త వ్యక్తులు వచ్చారు, రేపన్న రోజు వెళ్ళిపోతారు. కానీ 2005 సంవత్సరాలు కష్టపడిన వేరే మహిళలకు ఈ రోజున పరిస్థితి ఏంటి అనేది నా ప్రధాన క్వశ్చన్ అండి. ఈ రోజు సంతృప్తిగా ఉన్నారా? గతంలో కష్టపడ్డారు, నష్టపడ్డారు, ఇబ్బంది పడ్డారు, కేసులు ఎదుర్కొన్నారు, భయపడ్డారు, జాబులు వదులుకొని వచ్చారు, శక్తికి మించి ఖర్చు పెట్టారు. ఈ రోజు ఈ పరిస్థితి ఏంటి? వేరే మహిళల పరిస్థితి ఏంటి? అంటే గతంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ కాన్సెప్ట్ తో వచ్చారనేది మీకు చెప్తున్నాను నేను. అంటే నాకు పదవి కావాలి, నాకు హోదా కావాలి, డబ్బు కావాలనేటువంటి వచ్చిన వ్యక్తులు కాదు. అందుకే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. అక్కడే 100% హ్యాపీ. ఇంకా మాకు అది కావాలి, ఇది కావాలి, మాకు ఆ పదవులు కావాలి, ఈ పదవులు కావాలి, ఈ గుర్తింపు కావాలి, ఆ గుర్తింపు కావాలని గుర్తింపు కోరుకున్న వ్యక్తులు ఏం కాదు. కళ్యాణ్ గారు ప్రతి గ్రౌండ్ లో ఉన్నటువంటి వ్యక్తిని కూడా గుర్తిస్తారో అనేది అయితే నేను చెప్పగలుగుతాను. ఆయన అంతటా ఆయనే పిలిచేస్తారు. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పదవులు ఎవరైనా ఇవ్వచ్చు. ముఖ్యమంత్రి గారే కాదు, లోకేష్ గారు ఇవ్వచ్చు, లేదంటే ఆయన పక్కన ఇవ్వచ్చు, అధ్యక్షుడు ఇవ్వచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు. కానీ మా పార్టీలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు లేదే. ప్రతి పార్టీలో పార్టీ అధ్యక్షుడే ఇస్తారు పదవి అనేది. ఇవ్వచ్చు, వీళ్ళు కూడా రైట్స్ ఉంటాయి. కానీ మా పార్టీలో వచ్చేటప్పటికి ఏంటంటే కళ్యాణ్ గారి పిలుపు లేదే ఏ పదవి రాదు. ఆయన పిలుపు ఉండాలి. ఆయన ఎప్పుడు పిలుస్తారో అప్పుడు దాకా మేము వేచి చూస్తాం అంతే. 100% ఎటువంటి డౌట్ లేదు, ఎటువంటి స్వార్థం లేదు మాలో. నిస్వార్థంగా ఆయన రాజకీయాల్లోకి వచ్చారు, ఆయన వెంట మేము వచ్చాం. ఆయనకే 10 సంవత్సరాల పదవి లేదు కదండి. ఆయనే అంత ఇబ్బంది పెట్టి నలిగిపోతూ పార్టీని సమకూర్చుకుంటూ ఇంట్లో డబ్బు పిల్లల కోసం దాచుకున్న డబ్బులు తీసుకొచ్చి రాజకీయాన్ని నడుపుతూ అంత ఇబ్బందుల్లో ఉండి ఈ రోజు మేము సంవత్సరాల కాలంలో ఎవరో బయట వాళ్ళు వచ్చి అడిగినట్టు మా సొంత పార్టీలో మా సొంత కుటుంబంలో మేము వెళ్ళి మాకు అదేవ్వండి ఇదేవ్వండి మేము ఎలా అడగలుగుతాం? మేడం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పార్టీ ఎలా ఉంది? అధికారం రాకముందు ఎలా ఉంది? ఇప్పుడు ప్రెసిడెంట్ అధికారంకి వచ్చారు, కూటమిలో వన్ ఆఫ్ ద పర్సన్ గా ఉన్నారు, గేమ్ చేంజర్ గా మారారు పవన్ కళ్యాణ్. అప్పటికిప్పుడు చూస్తే పార్టీ బలపడిందా, బలహీనపడిందా? బలపడిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక స్థానంగా ఉన్న పార్టీ 21 స్థానాలకు వచ్చి రేపు ఇంకా ముందుకు వెళ్తుందంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే పార్టీ ఎదుగుదల అలా అంచెంచులుగా ముందుకెళ్తుందని మనం చెప్పుకోవాలండి. ప్రజలతో కనెక్ట్ అయ్యే విధంగా జనసేన పార్టీ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? అట్రాక్ట్ చేయగలుగుతుందా? ఇదివరకు మా నాయకులం గానీ, మహిళలం గానీ, లేదంటే కార్యకర్తలు గానీ ప్రజల్లోకి వెళ్తే పార్టీ నుంచి వచ్చారు అని ఆ సందర్భంలో అంతవరకు అంటే ప్రతిపక్ష నేతలుగానే మమ్మల్ని చూసేవారు. ఇప్పుడు అధికార పక్షంలో మేము చేయగలం, ఏ సమస్య అయినప్పటికీ మేము వాళ్ళు అధికార పార్టీలో ఉన్నారు అంటే తెలుగుదేశంతో పాటు మమ్మల్ని కూడా సమపాసంగా చూస్తున్నారు. మేము ఏ సమస్య అయినా సరే జనసేన పార్టీ వాళ్ళు, సమస్య ఎక్కడ ఉన్నా సరే జనసేన పార్టీ గుర్తొస్తుంది, జనసేన పార్టీ వాళ్ళు చేస్తారు అనేటువంటి విషయంలోనే ప్రజలు ముందు చూపుతున్నారు. ఎన్నికల ముందు ఉన్నటువంటి స్పీడ్ జనసేన పార్టీలో ఇప్పుడు ఎందుకని తగ్గిందంటారు? ఆ ఫైర్ గతంలో వైసీపీ కొంటున్నప్పుడు ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే జనసేన వీర మహిళలు గానీ నాయకులు అక్కడ వాలిపోయేవాళ్ళు, అంటే అక్కడ ఉండిపోయేవాళ్ళు. నా పర్సనల్ గా నేను అనుకునేది ఏంటంటే ప్రతిపక్షానికి అధికార పక్షానికి రెండింటికి కొంచెం డిఫరెన్స్ అని ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించే హక్కు, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఆ సమస్యని రెక్టిఫై చేసి దాన్ని తీర్చే విధంగా ఉండాలండి. రెక్టిఫై చేయాలంటే ఆ సమస్య ఆ యొక్క ఏదైతే ప్రాబ్లం డిపార్ట్మెంట్కి ఇచ్చి ఆ డిపార్ట్మెంట్ ద్వారా ఆ ఇష్యూని క్లియర్ చేసేటువంటి విధానంలో ముందుకెళ్తుంది. సో దానికి టైం పడుతుంది అనేది నా ఒపీనియన్ అండి. 2024 ముందు ఏదైతే వైసీపీ పార్టీలో మిగతా పార్టీలు ఉన్నారో గతంలో వీళ్ళందరూ కూడా అనేకమైన ఆరోపణలు ఎదుర్కొన్నారు నాయకులు. ఇప్పుడు అదే నాయకులంతా కలిసి ఈరోజు జనసేన పార్టీలో ముఖ్య నాయకులుగా ఉన్నారు, జనసేన పార్టీలో చేరారు. అట్లాంటి పార్టీ నాయకులందరికీ జనసేన పార్టీ కేరా పడ్డాగా మరి ఏం చెప్తారు? ఎలా స్పందిస్తారు? అది అసలు అలాంటి విషయం అయితే లేదండి. తప్పు చేస్తే ఎలాంటి వ్యక్తినైనా సస్పెండ్ చేస్తున్నారు. ఇప్పుడు గతంలో ఆరోపణలు ఎదుర్కొంటే నాయకులే ఈ రోజున పార్టీ మారితే పునీతులు అయిపోతారా? అవునండి. ఇప్పుడు వినుత కోట గారు ఉన్నారు, జానీ మాస్టర్ ఉన్నారు. ఇలాంటి ఆరోపణలు ఎవరి మీదైనా తప్పుడు ఎలిగేషన్స్ వస్తే వాళ్ళని ఖచ్చితంగా పార్టీ సస్పెండ్ చేస్తుంది. పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా అలర్ట్ గానే ఉన్నారని నేను చెప్తున్నానండి. అంటే అనేది గతంలో వైసీపీ పార్టీలో టీడీపీ పార్టీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు టీడీపీకి వచ్చారు, జనసేనలోకి అయితే ఎక్కువ మొత్తంలో రాలేదంటే ఇప్పుడు నేర చరిత్ర రాజకీయాల్లో సహజం అంటారు. కానీ అటువంటి రాజకీయాల్లో మనం ఉన్నప్పటికీ కూడా నేర చరిత్ర లేని వాళ్ళనే మాక్సిమం కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేసి తీసుకున్నారు పార్టీలోకి అనేది నా ఉద్దేశం అండి. అలాంటి పరిస్థితి లేదంటారు? అలాంటి పరిస్థితి అయితే నాకు ఎక్కడ కనిపించలేదు క్లియర్ కట్ గా.
ఇప్పుడు జనసేన, బీజేపీ, టీడీపీ అంతా హ్యాపీగా ఉన్నారా? కూటమి అంతా బాగానే ఉందండి. పార్టీ అన్న తర్వాత అనేక రకాల ఎలిగేషన్స్ వస్తుంటే ప్రతిపక్షాలు ఎప్పుడైనా సరే ప్రశ్నిస్తుంటే దానికి సమాధానాలు చెప్తా వస్తారు. మీకు తెలియదే ఉంది, రాజకీయాల్లో అనేక రకాలైనటువంటి విషయాలు, సంగతులు అలాంటివి వస్తూనే ఉంటే దాన్ని ఎదుర్కోవాల్సినటువంటి సందర్భాలు, వాటి తగ్గ సూచనలు, సలహాలతో మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు అనేటువంటిది నా ఉద్దేశం. అంటే పైకి కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు అగ్రనాయకులు అయితే హ్యాపీగా ఉన్నారు. కింద గ్రౌండ్ లెవెల్ లో ఇస్తే ఆ పరిస్థితి లేదు. గ్రౌండ్ లెవెల్ ఇప్పుడు జనసేన పార్టీ ఉంటే నాయకులు, ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు ఉన్నారు. పెత్తనం ఎవరిదండి? ఏ పార్టీలో అయినప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో ఉండే కార్యకర్త ఎప్పటికీ నలిగిపోతూనే ఉంటారండి. అది ఏ పార్టీ అయినా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా, లేదంటే వైసీపీ పార్టీ అయినప్పటికీ కూడా గతంలో మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేలు బాగానే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు బాగానే ఉన్నారు, ఎంపీలు బాగానే ఉన్నారు, అప్పుడు కార్యకర్తలే నలిగిపోయారు. ఆ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఈ రోజు నేను పర్సనల్ గా చూస్తే వాళ్ళు సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేసి వాళ్ళ ఫ్యామిలీలు అవి డిస్టర్బెన్స్ చేసి తెలుగుదేశం పార్టీ లేదంటే జనసేన పార్టీ ఒకరి మీద ఒకళ్ళు అంటాం, ఇలాగా ఒకరికొకళ్ళు ఇరుపక్షాలు కొట్లాట్లు ఎప్పుడు కార్యకర్తల మధ్యలోనే జరుగుతుంది తప్ప నాయకులు ఎప్పుడు కూడా సేఫ్ గానే ఉంటారు, సెక్యూర్ గానే ఉంటారు. ఇది నా ఒపీనియన్. అంటే పార్టీలో గతంలో పార్టీ అంతా ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, నష్టపోయిన ఉన్నారు, అధికారం చేపట్టాక కూడా కింద కేడర్ను పట్టించుకోవట్లేదని ఒక ఆరోపణ ఉంది. మీ పరిస్థితి ఏంటి? మీ జిల్లాలో చూస్తే మీరు ఒక వీర మహిళగా ఉన్నారు. చాలా మంది వీర మహిళలు చాలా పార్టీ కోసం త్యాగం చేశారు, ఖర్చు పెట్టుకున్నారు, జాబులు కూడా మానేసి వచ్చి వర్క్ చేశారు. అధికారం వచ్చి దాదాపు సంవత్సరాలు అవుతుంది. అటువంటి వారికి ఏమన్నా పార్టీ ఏమన్నా గుర్తించి గుర్తింపు ఏదన్నా నామినేట్ పదవి కానీ ఏదన్నా గుర్తించిందా? ఖచ్చితంగా పార్టీ గుర్తించుకుంటూ వస్తుంది. ఇప్పుడు జనసేన పార్టీలోనే చూస్తే ప్రతి ఒక్కరికి అంటే టైం పడుతుంది. సంవత్సరం అయింది కాబట్టి ఇంకా 4 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అంటే కూటమిలో ఉన్నాం కాబట్టి అందరి నిర్ణయాలు సేకరించి మనకి ఎంతవరకు వాళ్ళు ఇస్తున్నారు, ఎన్ని పదవులు అయితే మనకి సపరేట్ చేశారు దాంట్లోనే సర్దుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. జనసేన పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, మిగతా ఏ పార్టీ అయినా అధికారం చేపట్టేటప్పటికి కొంచెం ఇబ్బందులు అయ్యి ఫేస్ చేయాల్సి వస్తుంది. అందులోని ఇప్పుడు ఈ సంక్షేమ పథకాల మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టడం మూలంగా కొంచెం ప్రభుత్వం మీద ఒత్తిడి అయితే పడిందని నేను అంటాను. ఆ ఒత్తిడి మూలంగా కొంచెం కార్యకర్తలు నలగటం అది ఏ రాజకీయ పార్టీలో అయినా సహజం. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. పార్టీలో ఉన్న వ్యక్తులం కాబట్టి ఇది జరుగుతుంది, మా నాయకుడు ఆలోచిస్తాడు, మా గురించి మాకు న్యాయం చేస్తాడు అనేటువంటిది మన ఇంట్లో మన కుటుంబ పెద్దలు ఎలా అయితే ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారో అలాగే మన అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని వేచి ఉండాలి అనేది నా ఒపీనియన్. జనసేన పార్టీలో ఉన్న క్యాడర్ మీరు సంతోషంగా ఉన్నారా? హ్యాపీగా? ఎప్పటికీ కళ్యాణ్ గారు ఏ పదవి లేనప్పుడు, ఏ పదవి మాకు ఇవ్వలేనప్పుడు, ఆయన జీరోలో ఉన్నప్పుడు మేము తోడున్నాం. ఈ రోజు 21 స్థానాల్లో ఆయన బ్రహ్మాండంగా ఉంటాయి, డిప్యూటీ సీఎం స్థానాల్లో అంత పెద్ద హోదాలో ఉంటే మాకు సంతోషం కాకపోతే ఇంకేంటండి? అంటే ఈ మధ్యకాలం చూస్తే ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలతో మీటింగ్ లో కానీ మామూలు మీటింగ్ చెప్తారు, వచ్చేది మన ప్రభుత్వమే, కళ్ళు మూస్తే 1 year అయిపోయింది, ఇంకా 4 ఏళ్ళు అనేది ఈజీగా అయిపోద్ది, వచ్చేది మన ప్రభుత్వం అంటారు. నిజంగా వైసీపీ మళ్ళీ అధికారంకి వస్తుందా? వచ్చే అవకాశం అసలు లేదండి. ఎందువల్ల అంటారు? సామాన్యుడు నలిగిపోయినటువంటి వ్యక్తి, గతంలో నలిగిపోయినటువంటి ఏ వ్యక్తి కూడా మరొక అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడో. ఎందుకంటే 30 ఏళ్ల కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి పెట్టింది. ఈ రోజు నాకే 175 సీట్లు, ఇంకేంటి వెళ్ళిపోండి అని చెప్పి, అందరూ వెళ్ళిపోండి పీస్ఫుల్గా ఉండండి అని చెప్పి కార్యకర్తలకి, ఎమ్మెల్యేలకి దుకాణాలు చదివేయమని చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజు తెల్లారలేదు చూస్తే ఏమైంది? 151 కాస్త 5 పోయింది, 11 మిగిలింది. సో ఏంటంటే కళ్ళకు అంటారు అందరూ, అవి నిజమవ్వాలి కదా. అదే విధంగా జగన్మోహన్ రెడ్డిలో నేను చూసేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా రాజకీయ నాయకుడు, ప్రజానాయకుడు లాగా నాకు ఎప్పుడు అనిపించలే. ఎప్పుడు ఒక అవినీతి నాకు అసలు ఎప్పటికీ అనిపించలేదు. ఎందుకంటే ఎప్పుడు చూసినా సరే ఒక రౌడీజం, ఒక దొంగలాగా కనిపిస్తాడు జగన్మోహన్ రెడ్డి. చెప్పిన మాటలన్నీ కూడా ఫేక్ లానే అనిపించి ఎప్పటికీ రియాలిటీగా నాకు అనిపించలేదు. అనుకుంటే ప్రజలు 5 సంవత్సరాలు ఎలా సీఎం చేస్తారు? అదేనండి, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని చూసి అవకాశం ఇచ్చారు అనుకోవచ్చు కదా. రాజశేఖర రెడ్డి ప్రజానాయకుడు, ఆయన చేసినటువంటి ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఈ రోజుకి రన్ అవుతున్నాయి. అటువంటి ప్రజానాయకుడిని చూసి మరి అందరూ కూడా అవకాశం ఇస్తారు కదా. వారసత్వ రాజకీయాలు అనేటువంటి 1% అయినా 10% అయినా 20% అయినా మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటాయి. ఆ రాజకీయాలను చూసి ఈయనకి అవకాశం ఇచ్చారు. 151 ఏమైందండి ఈ రోజు? ఎందుకంటారు వైసీపీ 151 నుంచి 11 పడిపోయింది? ప్రధాన కారణం ఏంటంటే, ఎందుకంటే కేవలం జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్యేలు అన్నాం, నేను ఎంపీలు అన్నాం, కేవలం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మీద నేనే చేయాలి, ప్రతి పథకంలోని నేనే ఉండాలి, ప్రతి దాంట్లో నేనే ఉండాలి, సంక్షేమం చేయాలి, దాన్ని ఆ సంక్షేమం ఇలా డబ్బులు ఇవ్వాలి, అలా లాగేయాలి.
ఇప్పుడు డబ్బులు మీకు ఇచ్చారండి, ఈ రోజు 18,000 ఇచ్చా, 18,000 ఇస్తే మీరు ఏం చేస్తారు? బట్టలు కొనేస్తారు, అవి కొనేస్తారు, ఇవి కొనేస్తారు. మళ్ళీ 10,000 ట్యాక్స్ లోపల మనకే వచ్చేస్తున్నాయి. ఈ చేతి నుంచి వెళ్తుంది, ఈ చేతి నుంచి వెళ్తుంది. నాకేంటి బంగారులో ఉంది. ఆ స్టేట్ ఏమైపోలే, రాష్ట్రం అయిపోలే, పోలవరం అయిపోలే, రాజధాని ఏమైంది? ఈ రోజు 3 రాజధానులు అన్నారు. ఏమైనా చేయగలిగారా? వాళ్ళ వల్ల ఏమైంది చెప్పండి? రాష్ట్రానికి ఇప్పుడు ఆ సంక్షేమం ఈ సంక్షేమం అంటారు, సంక్షేమం పక్కన పెట్టండి. అభివృద్ధి ఏమైంది జగన్మోహన్ రెడ్డి హయాంలో? ప్రజావేదికను కోళ్ళగొట్టాడు, మరి ఏం చేశాడు? డీబీటీ ద్వారా ప్రతి కుటుంబానికి న్యాయం చేశాను ఆయన చెప్తారు. నేను తీసుకొచ్చాను, ఉద్యోగాలు కల్పన చేశాను, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి చెప్తారు. వ్యవస్థ ఉంది, ఉన్న వ్యవస్థని మెరుగుపరిచి సరిపోయేది కదా. వ్యవస్థ ఎందుకు? పంచాయతీలు ఉన్నాయి కదా, ఆశా వర్కర్లు ఉన్నారు కదా, వాలంటీర్లు ఎందుకు? వాళ్ళ ఇబ్బంది ఏంటి? అదే వాలంటీర్లకు 5,000 ఇచ్చేది నువ్వు ఉద్యోగాలు పెట్టి 15,000-20,000 లేదంటే 20-30,000. ఇంటర్ చదువుకున్న వాళ్ళకి 5,000కి నెలకి 5,000 వస్తే ఏం చేసినట్టు? చేసేవాళ్ళు ఇంట్రెస్ట్ కాలే చేశారు కదా. ఇంక ఏ దారి లేక రాష్ట్రానికి అభివృద్ధి లేదు. అభివృద్ధి లేనప్పటికీ ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు లేనప్పటికీ ఏం చేస్తారు? ఉన్న 5,000కి అడ్జస్ట్ అవుతారు. ఆ విషయంలో కూడా వాలంటీర్ వ్యవస్థ కూడా, సచివాలయ వ్యవస్థ కూడా మెరుగుపరచడం నాకేమనిపించలే. ఉన్న పంచాయతీల్ని అభివృద్ధి చేసుకుని దాని డెవలప్మెంట్ చేసుకోకుండా ఇంకొక అప్పు తెచ్చి ఇంకొకటి కట్టి ఎందుకండి ఇది? ఆ ఉన్నటువంటి సలహాదారులు అందరూ కూడా మరి సక్రమంగా ఇచ్చారో లేదో నాకు తెలియదు, కానీ వ్యవస్థే కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్ అండి. ఈ 5 సంవత్సరాల్లో అమరావతి ఏదన్నా ఒక రూపు వస్తుంది అంటారా? ఈ 5 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం వచ్చిన 5 సంవత్సరాల్లో 29 నాటికల్లా అమరావతిలో ఇది ఇంకా రాజధాని, ఇంకెక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళదు అనేది ఏమన్నా గెజిట్ చేసే అవకాశం ఉండి ఒక రూపు ఏమన్నా వస్తుందా? ఖచ్చితంగా 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి టార్గెట్ 100% అమరావతి రూపకల్పి. ఆయన ఈరోజు అమరావతిని ఖచ్చితంగా చేయగలుగుతున్నారు. ఆయన పట్టారంటే చంద్రబాబు నాయుడు గారు అనుకుంటారు. డిప్యూటీ సీఎం గారు కూడా దానికి, అలానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మద్దతే ఖచ్చితంగా అమరావతి మీద ఉంటుంది. అమరావతి డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. రేపటి రోజున ఎవరు ప్రశ్నించడానికి లేకుండా అమరావతిని రూపొందిస్తారనేది నా ఉద్దేశం అండి.